నమస్తేనే. సో ఇక్కడేనా మీది ప్రాపర్ జగిత్యాల? అవునా? ఎవరు గెలిపించారు? సంజయ్ రావు అడిగి గెలిపించారు ఏమన్నా? అవునా? ఎన్నిసార్లు గెలిపించారు ఇప్పటివరకు ఆయనకు? 2 times. 2 times. ఏం చేసిండే ఈ 2 సార్లు గెలిపిస్తా ఆయన? జయించాలంటే పట్టణ సుందరీకరణ అభివృద్ధీకరణ ఇక అన్నీ కొన్ని పనులు చేసిన వాటికి గెలిపించినాం. అవునా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? 160 రోజులు దాటింది అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి అనేది ఇప్పటికైతే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చినట్టు ఎలక్షన్ కూడా వచ్చారు, కానీ ఈ పథకాలనే అయిపోతాయి, బ్రేక్ అయిపోతుంది. ఇక ఎలక్షన్ కూడా అయినా తెలుస్తుంది మన పాలన గురించి. ఇప్పుడు మీ దగ్గరికి షాప్కి చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఏమంటారు? రేవంత్ పాలనపై తిడుతుర్రా ఏమన్నా? మంచిగా ఉండాలంటారు. ఉందంటారు ఇప్పటికైతే బాగానే ఉందంటారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, 3 అభ్యర్థులు ఉన్నారు, జీవన్ రెడ్డి, అరవింద్, బాజిరెడ్డి గోవర్ధన్. ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే మా అభిప్రాయం వేరే ఉంటుంది, జనం అభిప్రాయం వేరే ఉంటుంది. మా అభిప్రాయం అంటే మన సంజయ్ గెలిస్తే బాగుంటుంది మేము అనుకుంటాం. సో మీరు టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా? ఏం లేదు, అదే పార్టీ లేదండి. ఇప్పుడు సంజయ్ పోటీలో లేడు, జీవన్ రెడ్డి, అరవింద్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇంకా ఏది కన్ఫ్యూజ్ అంటే దీనికి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో సంజయ్ పోటీ చేసిండు, ఆయన గెలిచిండు, సంజయ్ కుమార్. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని అడుగుతున్నారు. ఈ సెంట్రల్లో బీజేపీ ఉంటే కొద్దిగా ఫామ్ అయితే కొద్దిగా ఏదైనా అది కూడా ఉంటుందని చెప్పి అట్లా. అరవింద్ కోసమా, మోదీ కోసమా? మోడీ కోసం. అవునా? ఎందుకే ఏం చేసిండు మోదీ ఏం చేసిండు? మోడీ అంటే కొద్దిగా హిందుత్వవాదాన్ని ఉంటుంది అని అట్లా. ఓకే. అరవింద్ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చారు కదా మీరు, 2019 నుంచి స్టిల్ ఇప్పటివరకు ఎంపీగా ఆయన ఉన్నాడు. ఏం చేయగలిగింది 5 సంవత్సరాల కాలంలో? ఆయన 5 సంవత్సరాలు చేసినని కొద్దిగా ఏంటంటే సెంట్రల్లో బీజేపీ అంటే మోడీ అంటే అవినీతి పాలన అనేది ఉంటుంది కాబట్టి అట్లనే ఆ ఉద్దేశంతో మోడీ అని చెప్పి అంటున్నాం అంతే. ఇప్పుడు కేసీఆర్ కూడా 2 సార్లు అవకాశం ఇస్తే మార్పు రావాలనుకున్నాం, మోదీకి కూడా అక్కడ 2 సార్లు అవకాశం ఇస్తాం కదా, ఎందుకు మార్పు ఎందుకు కోరుకోవట్లేదు? ఇక మార్పు అంటే ప్రజలతో ఉంటాయి, మార్పు ఒక్కరితో అయితే ఉండదు మన ఒక్కరితో. మరి మొన్న కేసీఆర్ కోటేయలే కదా మీరైతే? ఏజెంట్ గెలుస్తాడు సంజయ్ కుమార్ ఇక్కడ. అవునా? మీరు మొన్న టీఆర్ఎస్ కేసారు, ఇప్పుడు బీజేపీకి ఎందుకు అనుకుంటారని? సెంట్రల్ బీజేపీ కావాలని చెప్పి అనుకుంటున్నాం అట్లా. అంతే డిసైడ్ అయినారా? అంతే. ఇంకే ఇప్పుడు చాలా మంది ఏమంటారు, బీజేపీ ఉండాలంటారా? బీజేపీ ఉండాలంటే యూత్ అయితే బీజేపీ ఉండాలంటారు. ఓకే. ఇక కొద్దిగా ఏజ్ అనే ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్ అయితే ఇక వాళ్ళకి చెప్పారు అది వాళ్ళది. యూత్ అయితే ఎక్కువ బీజేపీ అంటారు అట్లా. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీయా? ఎవరు? ఏదో కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది ఎక్కువ. అంతే. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? అయిపోయినా నేనట్లే చెప్పాలి అయిపోయిందని. ఈ జనం నాడు ఉంటుంది, అయిపోయింది ఒక్కరు మన ఒక్కలతో ఉంటుందా? ఓకే, చలో.